హలో అస్సలం వాలేకుమ్. నా పేరు మున్షి కరీం షేట్, సంతోష్ నగర్ కాలనీ, ప్లాట్ నెంబర్ 158. సంతోష్ నగర్ ఉండేది. నా భార్య కొట్లాడి వెళ్ళిపోయింది. ఇల్లు ఇప్పుడే ఒక నెల ముందర ప్లాట్ నెంబర్ 158 సంతోష్ నగర్ కాలనీ అమ్మిపోయింది. 80 లక్షలు ఉంటే 60 లక్షలు అమ్మి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నేను మసీదులో ఉంటున్నాను. మీరు కొంచెం న్యాయం చేయాలి. నాకు ఈ వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ చూసి, నాకు 3 బిడ్డలు ఉన్నాయి. నేను మసీదులో ఉంటున్నా. నేను దయచేసి నాకు అక్కడ అప్పు కూడా ఉంది, ₹1,00,000 అప్పు కూడా ఇచ్చేది ఉంది. నేను బయట ఇప్పుడు కోడుమూలో ఉంటున్నా. నేను దయచేసి మీరు మాకు న్యాయం చేయాలా. నేను మీకు మెసేజ్ పంపిస్తున్నాను. నా పేరు మున్షి కరీం షేట్, మా నాన్న పేరు మున్షి అబ్దుల్లా షేట్, సంతోష్ నగర్ కాలనీ, ప్లాట్ నెంబర్ 158. ఈ ప్రస్తుతానికి నేను మసీద్లో, వెంకటగిరి మసీద్లో నేను ఇమామత్ నమాజ్ చేపిస్తాను. నేను పిల్లలు అరబిక్ చేపిస్తాను. మా భార్య వచ్చి నంద్యాల వీసీ కాలనీ, వాళ్ళ నాన్న పేరు అల్లామ్ ఖాన్, నూరానీ మస్జిద్. నాకు 3 బిడ్డలు ఉన్నాయి. పెద్ద బిడ్డ హుమేరా, రెండోది ఆమిరా, మూడోది కౌసర్. 3 బిడ్డలు ఉన్నాయి నాకు. ఇప్పటికి 2016లో మన నోట్బందీలో వెళ్ళిపోయి ఇప్పుడు ఇంతవరకు సతాయిస్తుంది, కాపురం చేయకుండా. ఇల్లు కూడా అమ్మి వెళ్ళిపోయింది. నేను ఎక్కడ పోవాలా, ఏం లే. ఈ చూసేతులందరూ నాకు నేను పోలీస్ కూడా పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా పట్టుకొట్టించుకోలే. లాయర్ ఇప్పటికి 3 లాయర్ పెట్టుకుంటే వాళ్ళు కూడా నాకు ఏం న్యాయం చేయటం లేదు. నాకు నేను ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా. నేను వ్యాపారం చేసే మనిషి. నేను ఇప్పుడు చిన్న అంగడి పెట్టుకున్న, బాడిగా తీసుకొని 3,500 బాడిగా కోడుమూరులో చిన్న మసీద్లో. ఈ చూసేతులందరూ నాకు న్యాయం చేయాలా. వాళ్ళు చెప్పాలా. ఖాన్లకి నా 3 ఖాన్లు బామర్దులు, బాబా అంటారు. బాబా ఖాన్ అంటే రహీం ఖాన్ ఆయన పేరు, బాబా ఖాన్ అంటారు. ఇలియాస్ ఖాన్, ఇంకోటి ఇమ్రాన్ ఖాన్. ఈ ఖాన్లు ఈ కథ చేసిన నాకు. ఇంతకుముందు హఫీజ్ ఖాన్ కూడా దగ్గర పోయింటి, వాళ్ళు కూడా కలిసేలా. నాకు మీరే చెప్పండి, న్యాయం చేయండి. నాకు అప్పు కూడా ఉంది. అక్కడ ₹1,00,000 అప్పు ఇచ్చేది ఉంది. ఆ అప్పు ఎవరు ఇవ్వాలా? 80 లక్షలు ఉంటే 60 లక్షలకు అమ్మి వెళ్ళిపోయింది ఆడ ఇల్లు. నేను ఎక్కడ పోవాలా చెప్పండి మీరే. నేను మసీద్లో మత గురువుని. నేను అరబిక్ చదివించే నేను ఇక్కడ కోడుమూరులో చిన్న మసీద్లో నేను అంగడి పెట్టుకున్నా. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.